గతేడాది డిసెంబర్ నెలలో విడుదలైన అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్లో సరికొత్త రికార్డు సృష్టించింది. సూపర్ డూపర్ హిట్గా నిలిచిన ఈ చిత్రం ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో కూడా భారీగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు అల్లు అర్జున్ మరో అరుదైన ఘనత సాధించారు. ఈ ఐకాన్ స్టార్కు అభిమానులకు మేజర్ గుడ్ న్యూస్ వచ్చింది. ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ ద హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా సంచిక కవర్ పేజీలో అల్లు అర్జున్ ఫోటో ముద్రితమైంది. ఈ మ్యాగజైన్ భారతదేశంలో ద హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా పేరుతో విడుదలైంది. ఈ సంచికలోని మొదటి కవర్ పేజీ అల్లు అర్జున్ ఫోటోను ప్రచురించింది. దీనికి అల్లు అర్జున్ ది రూల్ అంటూ ప్రత్యేకంగా క్యాప్షన్ ఇచ్చారు. ఈ మ్యాగజైన్ టీం అల్లు అర్జున్ పై ప్రత్యేకమైన ఫోటో షూట్ కూడా నిర్వహించింది. దీని ది బిహైండ్ సీన్స్ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ, ఇండియన్ బాక్స్ ఆఫీసులో పెద్ద నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాను. నా జీవితంలో లభించిన అతిపెద్ద అవకాశం ఇదేనని భావిస్తున్నాను. బలం, ఆత్మవిశ్వాసం మనసులో ఉండేవి. ఎవరు వాటిని తొలగించలేరు అని తెలిపారు. అల్లు అర్జున్ విజయం తర్వాత కూడా వినయంగా ఉండడం ముఖ్యమని, జీవితంలో విజయం తర్వాత కూడా ఎలాంటి గర్వం లేని వారిని చాలా మందిని చూశానని, అది వారి వారి వ్యక్తిత్వం గొప్పతనమని చెప్పారు. పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద 1,870 కోట్ల వసూలును సేకరించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్తో పాటు రష్మిక మందన, ఫహద్ ఫజిల్, సునీల్, అనసూయ, జగపతి బాబు తదితరులు నటించారు. హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మ్యాగజైన్లో అల్లు అర్జున్ ది రూల్ పేరుతో ప్రత్యేక ఆర్టికల్ ప్రచురితమైంది. ఆర్టిస్టుల్ని చూపించకుండా కేవలం కథా కథనాల మీదే నడిచే సినిమా రా రాజా. అసలు మొహాలు చూపించకుండా సినిమాను తీయడం అనేది సాహసం కాదు, ఒక రకమైన ప్రయోగమే అని చెప్పాలి. ఇలాంటి ప్రయత్నం చేసి మెప్పించేందుకు రెడీ అయింది రా రాజా. అయితే శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ మీద బి శివప్రసాద్ తెరకెక్కించిన రా రాజా నుంచి తాజాగా రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ను తమ్మారెడ్డి భరద్వాజ్ వీక్షించి అభినందించారు. అనంతరం రిలీజ్ డేట్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. ఈ క్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ, రా రాజా మూవీ టైటిల్ను గమనిస్తే ఏదో ప్రేమ కథలా అనిపిస్తుంది అని అన్నారు. కానీ ఈ చిత్రంలో ఓ మొహం కూడా కనిపించదు. అసలు మొహాలు చూపించకుండా సినిమా తీసి దర్శకుడు శివప్రసాద్ ధైర్యం చేశాడు. డ్యూయల్ అని చెప్పి స్పీల్ బర్గ్ చేసిన చిత్రంలోనూ మొహం కనిపించదు. అలానే ఈ చిత్రంలోనూ మొహాలు కనిపించవని అంటున్నారు. ఇది చాలా పెద్ద ప్రయోగం. ఇది కనుక సక్సెస్ అయితే ఇండస్ట్రీ మొత్తం మారిపోతుంది. అసలు హీరోలు, స్టార్లతో పని లేకుండా అద్భుతమైన చిత్రాలు, ప్రయోగాలు చేయొచ్చని అంతకు ముందుకు వస్తారు. అయితే హీరో హీరోయిన్ల కోసం సినిమాలకు వస్తుంటారు. కానీ ఇందులో మొహాలు కూడా కనిపించవు. కథే ముందుకు వెళ్తుంటుంది. ఇది అద్భుతమైన ఐడియా. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మార్చి 7న ఈ చిత్రం రాబోతుందని అన్నారు. మలయాళ సినిమాలోని అత్యుత్తమ క్రైమ్ థ్రిల్లర్లో దృశ్యం ఒకటి. మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా రెండో భాగానికి కూడా మంచి ప్రేక్షకుల స్పందన వచ్చింది. గత కొన్ని రోజులుగా దృశ్యం 3కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు దృశ్యం 3 వస్తుందని మోహన్ లాల్ ధృవీకరించారు. మోహన్ లాల్ పోస్ట్లో జీతూ జోసెఫ్, ఆంటోనీ పెరంబవూర్, మోహన్ లాల్ కలిసి ఉన్న ఫోటో షేర్ చేశారు. గతం ఎప్పటికీ మౌనంగా ఉండదు అనే క్యాప్షన్తో దృశ్యం 3 రూపొందుతుందని మోహన్ లాల్ ధృవీకరించారు. దీంతో అభిమానులు కూడా ఉత్సాహంగా ఉన్నారు. దృశ్యం చైనీస్ భాషలోకి రీమేక్ చేయబడిన మొదటి మలయాళ చిత్రంగా కూడా నిలిచింది. ఈ సినిమా కథ ప్రపంచంలోని ఏ మూల నుండి వచ్చిన వారికైనా నచ్చుతుంది. 2013లో విడుదలైన దృశ్యం సినిమా అమెరికాలోని న్యూయార్క్లో వరుసగా 45 రోజులు ప్రదర్శితమైంది. మలయాళ సినిమా చిత్ర పరిశ్రమలో ఇది తొలిసారి. ఈ చిత్రాన్ని తమిళంలో కమల్ హాసన్ పాపనాశం పేరుతో పునర్నిర్మించగా మోహన్ లాల్ బావమరిది సురేష్ బాలాజీ నిర్మించారు. తెలుగులో కూడా దృశ్యం పేరుతో వెంకటేష్ హీరోగా 2 భాగాల సినిమాలు చేశారు. ఇక హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ పాపనాశం సినిమా చూసిన తర్వాత కమల్ హాసన్ను ప్రశంసించారు. దృశ్యం సినిమాను అదే పేరుతో బాలీవుడ్లోకి అనువాదించగా అజయ్ దేవగన్ ప్రధాన పాత్ర పోషించాడు. దృశ్యం సినిమా మొదటి భాగం 2013లో థియేటర్లోకి వచ్చింది. ఆ తర్వాత 8 సంవత్సరాల తర్వాత 2021లో ఆ సినిమా రెండవ భాగం విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా నేరుగా స్ట్రీమింగ్ అయిన ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. ప్రముఖ డైరెక్టర్ శంకర్కు ఈడీ షాక్ ఇచ్చింది. దాదాపు 10 కోట్ల విలువైన 3 స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈడీ చర్యలు తీసుకుంది. ఈ నెల 17న ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ తాజాగా తెలిపింది. రజనీకాంత్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం రోబో. శంకర్ టేకింగ్ రోబోగా రజనీ నటన, ఐశ్వర్యరాయ్ అందం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇక చిట్టిగా రోబో పాత్రలో రజనీ నటన అందరినీ అలరించింది. ఇక క్లైమాక్స్ సీక్వెన్స్ ఒళ్ళు గగ్గురు పిడిచేలా ఉన్నాయి.
2010లో విడుదలైన ఈ సినిమా 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇది తన కథ అని జిగుబాను కాపీ కొట్టి శంకర్ రోబో సినిమా తీస్తారని అరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి 2011లో పిటిషన్ దాఖలు చేశారు. శంకర్ కాపీరైట్, ఐటీపీ చట్టాలను ఉల్లంఘించారని పిటిషన్లో పేర్కొన్నారు. ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నివేదిక కూడా దీన్ని ఒప్పుకుంది. జిగుబా కథకు రోబో సినిమాకు మధ్య చాలా పోలికలున్నాయని వెల్లడించింది. కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63ని శంకర్ ఉల్లంఘించినట్టు ఆ వివరాల ఆధారంగా ఈడీ స్పష్టం చేసింది. ఈ కేసులో తాజాగా ఈడీ ఆస్తులను జప్తు చేసినట్లు తెలుస్తుంది. ధనుష్ ఓవైపు హీరోగా బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు మెగాఫోన్ పట్టడమే కాకుండా నిర్మాతగాను ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు మరో రెస్పాన్సిబిలిటీని తీసుకున్నాడు. సోదరి కొడుకు పవిష్ నారాయణ్ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. నిలవుకు ఎనుమెల్లే ఎన్నాది కోపంతో మేనల్లుని తెరకు పరిచయం చేశాడు ధనుష్. కేవలం దర్శకుడు మాత్రమే కాదు, నిర్మాతగాను రిస్క్ చేస్తున్నాడు. అల్లుడికి హిట్ ఇవ్వాలని రైటర్ ప్రొడ్యూసర్ కూడా తానే అయ్యాడు. భారీగానే నిర్మాణంపై ఖర్చు పెట్టాడు ధనుష్. రొమాంటిక్ కామెడీగా వచ్చిన నీక్లో పవిష్, అనిక సురేంద్రన్, ప్రియప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్ లీడ్ రోల్ చేశారు. ఇందులోని గోల్డెన్ స్పారో సాంగ్ ఇప్పటికే యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కాగా నేడు ఈ సినిమా వరల్డ్ వైడ్గా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయింది. ఉండర్బార్ ఫిలిమ్స్ ఆర్కే ప్రొడక్షన్ కంపెనీపై తెరకెక్కుతున్న నీక్ తమిళలోని ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ రిలీజ్ చేయగా, తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సురేష్ రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు ధనుష్ దర్శకత్వంలో వచ్చిన పాపాండి, రాయన్ సూపర్ హిట్గా నిలిచాయి. ఇక ఇప్పుడు మేనలుతో చేసిన థర్డ్ మూవీ జాబిలమ్మ నీకు అంత కోపమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా కామెడీ యూత్ను బాగా ఆకట్టుకుంది. ఈ హిట్తో డైరెక్టర్గా ధనుష్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టేశాడు.